ఈ భాషలో దీనికి అర్థం ఏంటంటే 60వ దినము 60వ దినము అని అర్థము. అంటే ప్రభువుని యొక్క పునరుద్ధానం కొరకు, ప్రభువు యొక్క పునరుద్ధానానికి సుమారు 60 దినములు ఉన్నవి అని చెప్పడానికి ఈ యొక్క ఆదివారం మనకు ఒక ప్రత్యేకతగా ఉంటారు. పునరుద్ధానానికి ముందు 60వ రోజు, సుమారు 60వ రోజు. గత వారం సెప్టెంబర్ అనేటువంటి ఆదివారం మనం దర్శించుకున్నాం. వచ్చే ఆదివారము పెంటదేశిమ ఆదివారం, అంటే 50 దినాలు. ఈ రకంగా మన యొక్క సంవత్సరానికి క్యాలెండర్ ప్రారంభమవుతూ 7 దినాలకి మనం ప్రవేశిస్తాం. ప్రభువు యొక్క పునరుద్ధానం యొక్క శక్తిని మనం ఆశ్రయించడానికి ఈ దినంలో మనకు ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు మనం గమనించినట్లయితే ఈ 3 లేఖన భాగాలు కూడా చాలా గొప్పమైనటువంటి దేవుని యొక్క వాక్య శక్తిని మనకు చూపిస్తూ ఉన్నాయి. అందుకని దినాన ఈ 3 పాఠములను ఆధారం చేసుకొని మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశము The word sown to live to life sown. The word sown to a life sown. అంటే వెత్తబడిన వాక్యం నుండి చూపించబడినటువంటి జీవితం. వాక్యము వెత్తబడిన తర్వాత దాని నుండి ఉద్భవించేటువంటి జీవితంలో ఈరోజు మనం చూడబోతున్నాం. కీర్తన గ్రంథము 138వ కీర్తన 2వ చరణాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే 2వ లైన్ మనం చూస్తూ ఉంటే, నీ నామం అంతటి కంటే నీ ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. చాలు, నీ నామం అంతటి కంటే నీ ఇచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు అని అంటే, ఈ మాటను బట్టి, ఈ వచనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యము చాలా బలమైనది. దేవుని యొక్క వాక్యము చాలా గొప్పమైనటువంటిది. దేవుడే తన నామము కంటే వాక్యమును హెచ్చు చేసేటువంటి దేవుడిగా కనిపిస్తూ ఉంటాడు. మనందరము ఈరోజు ఇవ్వబడినటువంటి 3 పాఠాలను ధ్యానం చేస్తూ ఉంటే, యెషయా గ్రంథము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి శక్తి మనకు చూపిస్తూ ఉంటుంది. యోగా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాక్యం శ్రమనే కానీ గొప్ప కార్యములు చేయగలిగినదని రుజువు చేస్తూ ఉన్నది. పత్రిక భాగంలో గొప్ప చేయబడినటువంటి వాక్యము అలా విడిచిపెట్టకుండా దానిని విస్తరింప చేయవలసినటువంటి బాధ్యత ఉన్నదని జ్ఞాపకం చేయబడతాం. 3 విషయాలు: వాక్యంలో గొప్పతనం, వాక్యం యొక్క శక్తి మొదట, ఆ వాక్యం ఏ రీతిగా విస్తరిస్తుంది అనేటువంటిది రెండవది, విస్తరించినటువంటి వాక్యము అలా నిలిచి ఉండగా దానిని ఇంకా అనేకులకు పంచవలసినటువంటి బాధ్యత. ఈ 3 విషయాలు మనము నిజంగా చూద్దాం. మొదటిగా, దేవుని వాక్యము బలమైనది మరియు ప్రభావమైనది. God's word is effective and powerful. ఇంకా చెప్పాలంటే God's word is powerfully effective అని చెప్పచ్చు. దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది, ప్రభావం కలిగినది, శక్తివంతముగా ప్రభావం కలిగినది అని చెప్పాలి. ఈ పాఠకున్న పాఠము యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే, యెషయా భక్తులు రాసినటువంటి, ప్రవక్త రాసినటువంటి యొక్క వచనములలో దేవుడు తాను తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యము ఎలాంటిది అంటే, అది వీరికి అవసరము, వారికే అవసరము అనేటువంటిదిగా కాకుండా, దేవుడు ఇక్కడ చక్కగా దానిని దేనితో పోల్చారు అని అంటే, 10వ వచనంలో చూస్తే వర్షమును హిమమును ఈ 2 వాటితో పోల్చారు. ఈ 2 కూడా తారతమ్యాలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా
ప్రతి చోట విస్తరించగలిగేటువంటి శక్తి కలిగినటువంటివి వర్షము మరియు హిమము దేవుని ఆజ్ఞ ప్రకారంగా. ఎక్కడ కురవాలో ఎక్కడ అవసరమో దేవుడు పంపించిన వర్షము హిమము కూడా చక్కగా అన్ని చోట్లకి వర్తిస్తూ ఉంటుంది, అన్ని చోట్ల కురుస్తూ ఉంటుంది. వర్షము పడనటువంటి ప్రాంతం ఎక్కడ కూడా ఉండదు. ఎడారుల్లో కూడా వర్షం పడుతుంది, ఎడారులలో కూడా వర్షం పడుతుంది. మనం గమనించండి, మనము రిసెంటెడ్ ఏరియాస్లో కోయిలా ప్రాంతాల్లో రీసెంట్గా మనం చూసినటువంటి వార్తలు ఏంటంటే అక్కడ వరదలు విపరీతంగా వచ్చాయి, విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ వర్షం పడేటువంటిది చాలా తరచుగా పడుతుంది, పడినప్పుడు విస్తారంగా పడుతుంది, తద్వారా వరదలు కూడా వచ్చేటువంటి ప్రమాదాలు వారికి ఉంటాయి. అందుకని వర్షం అనేటువంటిది తారతమ్యం లేకుండా అందరి మీద ఎలాగైతే కురుస్తుందో వాక్యము కూడా అతిథిగానే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము, వర్షము హిమము ఏ రీతిగా అయితే దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడు పంపినటువంటి పని చేస్తూ ఉన్నదో అదే రీతిగా దేవుని యొక్క వాక్కు అతి రీతిగా ప్రతి ఒక్కరి జీవితాలలో కార్యం జరిగించేదిగా ఉంటుంది. అది ఏ రీతిగా కార్యం జరిగించినప్పటికీ కొందరిని హెచ్చరించేదిగా, కొందరిని ఆదరించేదిగా, కొందరి విశ్వాసాలను బలపరిచేదిగా, కొందరి మనోనేత్రాలను తెరిచేదిగా, కొందరి వ్యసనం నుండి విడిపించేదిగా, కొందరిని మంచి త్రోవలో నిలబెట్టేదిగా. దేవుని యొక్క వాక్యము అందరికీ ఏదో ఒక రకంగా ఉపయోగపడేదిగా ఉంటుంది. పెడచెరువు పెట్టిన ఏదో ఒక మాట పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్ల మన హృదయంలో పడతాడు. అది దేవుడు చేసేటువంటి కార్యమై ఉంటుంది. వర్షము హిమముతో దేవుడు పోల్చడం కనుక ఎంతటి గొప్ప అర్థం ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఏదో అక్షరములను సమకూర్చి ఒక గ్రంథంగా చేసి ఇది ఒక పుస్తకం అని అంటే కాదు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి వాక్యము జీవము కలిగినది, సజీవమైనది. 4:12 దేవుని యొక్క వాక్యము సజీవమైనది, బలము కలిగినది అయినది. ఇట్ ఈస్ లివింగ్. దేవుని యొక్క వాక్యము సజీవమైనది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సజీవమైనది అనేటువంటి విషయాన్ని మనం ప్రారంభం నుంచి చూస్తూ ఉన్నట్లయితే సృష్టి ఆది నుండి దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో మనకు తెలుసు. నోటి మాట చేస్తే సృష్టి కలిగింది, దాని ఎఫెక్టే ఈరోజు మనం జీవిస్తున్నటువంటి సృష్టిలో ఉన్నారు. దేవుని యొక్క వాక్కు చేత సమస్తం కలిగింది. ఇట్ హ్యాస్ పవర్ అండ్ ఎఫెక్ట్. దేవుని యొక్క వాక్యం శక్తి కలిగినది మరియు దానికి ఏమున్నదండి? ప్రభావం ఉన్నది. దేవుని యొక్క వాక్యములకు ప్రభావం ఉన్నది. ఏ మాటకైనా ప్రభావం లేకపోవచ్చు, కానీ దేవుని యొక్క మాటకు చాలా ప్రభావం ఉంటుంది. చాలా సందర్భాలలో మనం ఏమంటామనంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఎవరికైనా ఒక పెద్దవారిని కలవడానికి వెళ్ళినప్పుడు మనం సాధారణంగా మాట ఏంటంటే మీరు ఒక మాట చెప్తే పని అయిపోతుందని మీరు ఒకసారి రిఫర్ చేయాలి అని అంతా తెలుసుకోవాలి కదా. అదే సినారీలో మనకి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక సైనికుడు వచ్చి, ఒక శతాధిపతి వచ్చి తన సైనికుడు రోగంతో ఉన్నాడని తెలిసి, అయ్యా నీ మాట మాత్రం చదివించాడు, నా దాసుడు అక్కడ బాగుపడతాడు అని అంటే దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి, దాని ఎఫెక్ట్ని కూడా అక్కడ చూడగలుగుతా ఉన్నాం. కీర్తనల గ్రంథంలో 33వ కీర్తన 19వ చెప్పాలని మనం చూస్తూ ఉన్నట్లయితే యెహోవా దృష్టి ఆయన యొక్క భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచుతున్నది. యెహోవా దృష్టి ఆయన యొక్క భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను. దేవుని యొక్క వాక్యము ఎవరి మీద ఉంటుంది అని మనం గమనిస్తూ ఉంటే ఆయన ఎందుకు కనిపెట్టుకున్న వారి మీద. దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి శక్తి ఏంటో మన క్రిస్మస్ కాలంలో మనం చూస్తాం. లూకాసు వార్తలో చక్కని మాట 1:37
దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అని దేవుడుగా మరియమ్మకు చెప్పడం మనం చూస్తాం. ఆ మాటను మరియమ్మ విశ్వసించడం వల్ల ఈరోజు ఈ లోకంలోనికి గొప్ప రక్షకుని తీసుకురావగలిగినటువంటి గొప్ప సాధనంగా ఆమె వినియోగించబడింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ దేవుని వాక్యంలో మనం ఏ రీతిగా చూడవలసిన వారమైన రోడ్డు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తూ ఉంటే, కాగా పొందగోరిన వారి వలనను ప్రయాసపడు వారి వలనను కాదు కానీ కరుణించు దేవుని వలననే అగును. అంటే ఎలాంటి తారతమ్యాలు లేవు, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఎవరికి వాక్యం అవసరమో, ఎవరికి దేవుని ఆదరణ అవసరమో వారికి దేవుని వాక్యము సూటిగా అందించబడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇక దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటి అంటే, మత్తయి సువార్తలో మనం చూసిన 24:35లో భూమి ఆకాశంలో గతించను కానీ నా మాట ఏమాత్రము గతించవు. దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది మరియు ప్రభావం కలిగినటువంటి. రెండవదిగా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఆశ్చర్యకరంగా శక్తివంతమై ఆశ్చర్యకరంగా విస్తరించేది. దేవుని యొక్క వాక్యము శక్తివంతమై ఆశ్చర్యకరంగా విస్తరించేది. మనం చూస్తూ ఉంటే పరిశుద్ధమైన లూకా రాసినటువంటి సువార్త పాఠం మనం గమనిస్తూ ఉంటే, సువార్త పాఠంలో మార్కు సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటే చాలా చక్కని విషయాలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నారు. మీరు గమనించండి, ఆవగింజను చూడండి, లేదంటే విత్తనాలు విత్తినటువంటి రైతులు చూడండి. రైతు రోజు వెళ్ళి దాని కోసం ప్రయాసపడరు. ఆవగింజ అది కంటికి కనిపించదు, కానీ అది మొలిచిన తర్వాత దాని ఫలాలను మనం చూడగలుగుతాము. అది మొలకెత్తిన తర్వాత దాని కాయలను దాని ఫలములను మనం పొందుకోగలుగుతాం. దేవుని మాట చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యము నిర్లక్ష్యం చేయకూడదు. మనం జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉంటే, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం, కార్యము అల్పమైన కాలమును తృణీకరించిన వాడు. ఈ మాట చాలు. కార్యము అల్పమైనప్పుడు దాన్ని తృణీకరించిన వాడు అంటే ఇంగ్లీష్లో దీన్ని చాలా చక్కగా రాశారంటే, డు నాట్ డిస్పైజ్ ద డే ఆఫ్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాలను బట్టి, చిన్న చిన్న కార్యములను బట్టి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. చిన్న చిన్న ఆశీర్వాదములను లేదంటే చిన్న చిన్న వాక్యములను నిర్లక్ష్యం చేయొద్దు. ఏదైనా దేవుడు మాట్లాడేటువంటి మాట చాలా చిన్నగానే ఉంటుంది, చాలా చిన్నగానే ఉంటుంది, కానీ జరిగేటువంటి కార్యము చాలా గొప్పగా ఉంటుంది. మనకు తెలుసు దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు, తన ప్రియ శిష్యునితో మాట్లాడుతూ, నేను నాటిని, అపోలో నీళ్లు పోసను, ఆ బుద్ధి కలిగి చేసినటువంటి వాడు దేవుడే. దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీచర్, ఎవరు బోధిస్తున్నారు అనేటువంటిది ప్రాముఖ్యం కాదు, ఎవరు ప్రసంగిస్తున్నారు అనేటువంటిది ప్రాముఖ్యం కాదు. దేవుని వాక్యము విత్తబడతా ఉన్నది, దేవుని వాక్యము వినబడతా ఉన్నది, అది ప్రాముఖ్యము. ఇక్కడ ఎవరు వ్యక్తినా, ఎవరు వాక్యం చెప్పినా, ఎవరు వాక్యము మాట్లాడినా, ఎవరు సువార్త ప్రకటించినా, వారు సువార్త ప్రకటించినందుకో, వారు వాక్యం ప్రసంగించినందుకో మారు మనస్సు రాదు. దేవుని యొక్క ఆత్మ కార్యము మన హృదయాలలో జరిగినప్పుడు మారు మనస్సు మన హృదయాలలో పడుతుంది. మన జీవితంలో దేవుని యొక్క వాక్య ఫలము మనం అనుభవించగలుగుతాం. అదే సువార్త పాఠము మనం తెలియజేసినటువంటి గొప్ప సత్యం. నేను ప్రయాసపడి
ఏదో చెప్పిన ఎంతో కష్టపడి ప్రసంగించిన అపోజిట్ కామెంట్ నేను ఎంత ఆత్మశక్తితో ప్రసంగించిన ప్రేమ లేని వాడనైతే అది వ్యర్థము. ఎంతో తలాంతులు కలిగిన వాడనైనా ఆత్మశక్తితో ప్రసంగించగలిగిన వాడనైనా అద్భుతము చేయి శక్తి గలవాడనైనా ఎన్ని కలవాడనైనా ప్రేమ లేకపోతే అది వ్యర్థమంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్రీచర్, బోధించే వాటికంటే దేవుని వాక్యమునికే గొప్ప శక్తి ఉన్నది. బోధకుని కంటే వాక్యమునికే శక్తి ఉన్నది. మనం చాలాసార్లు కొన్ని పాటలు వెళ్తూ ఉంటాం. లోకంలో మారు మనసు పొందిన వారు లేదంటే క్రిస్టియన్స్ ఎదిగినటువంటి వారు కేవలం వాక్యం ద్వారా మాత్రమే మారు మనసు పొందారు అంటే అది నమ్మశక్యంగా ఉండదు. చాలామంది పాటల ద్వారా మారు మనసు పొందారు, పాటల ద్వారా మారు మనసు పొందారు. మన కీర్తన పుస్తకంలో రావూరి రంగయ్య, రావూరి లక్ష్మయ్య అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు. అది పేరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు కానీ ఎవరు అనేది. అన్న మన యేసు ప్రభునికి అన్న రక్షకుడు లేడు అనేటువంటి ఒక కీర్తనలో రావూరి రంగయ్య గారు రాస్తూ ఉంటే ఆయన ఏ పరిస్థితుల్లో ఆ పాట రాశారంటే ఆయన ప్రభువుని తెలుసుకున్నాడని ఆయనకు వెలివేసిన తర్వాత ఆయన ఊళ్ళు తిరుగుతూ తమ సొంత గ్రామాలకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటే తన అన్న రావుని లక్ష్మయ్య ఉన్నాడని విని చూసి అప్పటికప్పుడు అన్న మన యేసు ప్రభుని కన్నా రక్షకుడు లేడు అనేటువంటి కీర్తన కట్టినప్పుడు ఆ పాట విని రావుని లక్ష్మయ్య గారు మారు మనసు పొంది ఆయన రాసేడు ఒక పాట, ఈనాటిగా యేసు ప్రేమ నన్ను దూరంగా తన దారిని చూపినగా. మనకి పరిచయం ఉన్నటువంటి పాటలు కానీ ఇవి మార్పులకు కారణమైనటువంటి పాటలు. ఈ పాటలు ఎక్కడి నుంచి కట్టబడ్డాయి? దేవుడి యొక్క వాక్యం నుంచి, దేవుడి యొక్క వాక్యము ప్రభావం నుంచి. అందుకే దేవుడి యొక్క వాక్యము శక్తివంతమై అద్భుతమైనటువంటి కార్యం చేయగలిగేది. మిస్టీరియస్లీ పవర్ఫుల్. రెండో పాయింట్లో మిస్టీరియస్లీ పవర్ఫుల్ లేదా పవర్ఫుల్లీ మిస్టీరియస్. గాడ్స్ వర్డ్ ఈస్ పవర్ఫుల్లీ మిస్టీరియస్. చాలా గొప్ప మాటలు మనం వింటూ ఉంటాం. చాలా శక్తివంతమైనటువంటి ఈ దేవుని యొక్క వాక్యం, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలను మనం గమనిస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఏం చేసేదిగా ఉంటుంది అంటే చివరి వచనంలో మనం చూస్తే 32వ వచనంలో విత్తబడిన తరువాత అది మొలిచి ఎదిగి కూరమొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయను అక్కడ ఆగిపోకుండా తర్వాత చెప్పినటువంటి మాట, ఆకాశ పక్షులు వచ్చి దాని నీడలో నివసించును. అంటే దేవుని యొక్క వాక్యము మన హృదయాలలో విత్తబడిన తర్వాత విత్తబడినటువంటి వాక్యము ఎదిగి ఫలించి అనేకులు వచ్చి ఆ వాక్యం ద్వారా ఆశ్రయం పొందేటువంటి వారిగా ఉంటారు. దట్స్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ వర్డ్. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనిస్తూ ఉంటే, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించుచున్నది. గాడ్స్ వర్డ్, దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో నాటబడిన తర్వాత అది ఫలించుచు వ్యాపిస్తూ ఉంటాం. మిస్టీరియస్లీ పవర్ఫుల్. ఫలించుచు వ్యాపించేది. అందుకే మనం చదువుకున్నటువంటి 4వ వచ్చినప్పుడు ప్రాణాత్మ దేహంలో చూస్తూ ముందులో కూర్చు అంటే 2 లక్షల వాడి అయినటువంటి కర్తము మన హృదయంలోనికి కూర్చు మనల్ని మారుస్తుంది, మన జీవితంలో మారుస్తుంది, మన ప్రవర్తనను మారుస్తుంది, మన ప్రతి పరిస్థితులను మార్చి
మనలో ఫలించి అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనలో ఫలించడం మాత్రమే కాదు, అది వ్యాపించుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని ఈజ్ మిస్టీరియస్లీ పవర్ఫుల్ అందుకే. మూడవదిగా మనం గమనిస్తూ ఉంటున్నట్లయినా మనం గమనిస్తూ ఉంటే ఈ వాక్యము విస్తరించబడతా ఉన్నది కాబట్టి విస్తరించేటువంటి బాధ్యత క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడింది. విస్తరించేటువంటి బాధ్యత క్రీస్తు యేసు ద్వారా మనకు ఇవ్వబడింది. చదువుకున్నటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తన ప్రియ శిష్యుడైనటువంటి తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, తిమోతి, నీవు దేని నిమిత్తమై నువ్వు ప్రభువు తెలుసుకున్నావు, దేని నిమిత్తమై నువ్వు ప్రభువుని అంగీకరించావు. నువ్వు పుట్టినప్పటి నుండి నువ్వు దేవుని బిడ్డవే, పుట్టినప్పటి నుండి నీవు దేవుని ఎరిగిన వాడవే, పుట్టినప్పటి నుండి నీవు ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడవే. అందుకే ఇక్కడ ఈ మాటలో మనం చూస్తా ఉన్నాం 15వ వచనంలో, బాల్యం నుండి నీవు ఎరుగుతూ కనుక, పరిశుద్ధ లేఖనంలో నీవు బాల్యం నుండి ఎరుగుతూ కనుక దాని విషయమై నీవు నేర్చుకున్నది రూఢి అని తెలుసుకుని ఉంటావు. అయితే ఎలా తెలుసుకున్నాడు? అక్కడ అపోస్తలుడైన పౌలు మన సాక్ష్యం వస్తుంది. అక్కడే 10వ వచనంలో మనం చూస్తా ఉంటే, నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశము, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును. ఇక్కడ మనం మూడవదిగా తెలుసుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, God's word is powerful and needs to be proclaimed. దేవుని యొక్క వాక్యము శక్తివంతమై ప్రకటించబడాల్సి ఉన్నది. ప్రకటించబడాలి. దేవుని యొక్క వాక్యము శక్తివంతమై ప్రభావం కలిగినటువంటి, దేవుని యొక్క వాక్యము శక్తివంతమై అద్భుతము చేయగలిగినటువంటి శక్తి, మిస్టీరియస్లీ పవర్ఫుల్. మూడవదిగా దేవుని యొక్క వాక్యము శక్తివంతమై ప్రకటింపబడవలసి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో విడిచి పరలోకమునకు ఆరోహణని వెళుతూ ఉండగా మరణమును జయించి తిరిగి పరలోకానికి వెళుతూ ఉండినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట మార్కు సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. Go preach the gospel to the whole world. సర్వలోకానికి ఈ సత్య సువార్తను ప్రకటించండి. ఈ బాధ్యత మనకు ఇవ్వబడింది. ఫలించినటువంటి మనము అనేక ఆకాశ పక్షులకు ఆశ్రమై ఉండాలి. ఫలించినటువంటి మనము అది అభివృద్ధి చెందాలి, విస్తరిస్తూ ఉండాలి. అపోస్తలుడైన పౌలు అది ఏ రీతిగా చేయాలి అనేటువంటి చక్కని విషయాలను తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. చదువుకున్నటువంటి అన్ని లేఖనాలు కూడా, మీరు నేర్చుకున్నటువంటి అన్ని పాఠాలు కూడా ఏ విధంగా వ్యక్తమవుతాయంటే యువర్ టెస్టిమనీ. ఇదిగో నేను నీ ఎదుట ఒక సాక్షాత్తంగా ఉన్నాను, నేను నీ ఎదుట ఒక సాక్షాత్తంగా ఉన్నాను. నా శ్రమలను చూస్తావు, నా కష్టాలను చూస్తావు, దీనిని బట్టి వీటన్నిటిలో ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. వీటన్నిటిలోనూ నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. అది నువ్వు చూశావు కాబట్టి నువ్వు దేవుని విశ్వసించావు. ఈరోజు మనం దేవుని ఎందుకు అంగీకరించాము అంటే నేను క్రైస్తవులు కాబట్టి అంగీకరించాను. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు అలాంటి వాడు ఇప్పుడు అదే ప్రకటిస్తూ హింసించబడుతూ దూషించబడుతూ ఉంటాడు. 2015వ సంవత్సరం ఐఎస్ ఉగ్రవాదము అత్యధికంగా వ్యాపిస్తున్నటువంటి దినాలు 21 మంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ మీరు ఇస్లాంని నమ్ముకోకపోతే, ఇస్లాం మతంలోకి మీరు మారకపోతే మిమ్మల్ని ఇప్పుడే చంపేస్తాము, మీ తలలు చేయించి ఈ వీడియోను వైరల్ చేస్తామని వారిని బెదిరించినప్పుడు వారు చావుకైనా సిద్ధపడి
మంది చూసుండవచ్చు, చాలా మంది చూసుండకపోవచ్చు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలో ఉన్నాయి లేదో తెలియదు. కానీ క్రైస్తవులు వారు ఏ రీతిగా దేవుడి కోసం నిలబడ్డారు? వారు గొప్ప గొప్ప ప్రసంగికులు కాదు, లేదా వారు గొప్ప పాస్టర్లు కాదు, లేదంటే గొప్ప విశ్వాసులు కాదు. వారి విశ్వాసం ఎవరిలో ఉన్నదంటే దేవుడిలో ఉన్నది. ఆ విశ్వాసంలో వదులుకోకుండా ఉన్నందుకు వారి ప్రాణాలు పోయినాయి. అయినా కానీ వారు దేవుడి కోసం నిలబడ్డారు. తిమోతి చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కోసం మనం నిలబడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దేవుడి యొక్క సువార్తను ప్రకటించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ వచనాలు కంటిన్యూ చేస్తూ 4వ అధ్యాయం కంటిన్యూ అవుతూ ఉంటే, 4వ అధ్యాయంలో ఏమంటారంటే, ఈ వచనాలు కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఇష్టం వచ్చినటువంటి బోధలకు వాళ్ళు వెళ్ళిపోయినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధనలు మెచ్చుకొని తెలుసుకొని వినిపించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వారి కోసం కంగారు పడవచ్చు, అలాంటి వారి కోసం ఇబ్బంది పడద్దు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నిజాయితీగా న్యాయంగా పెట్టడానికి ప్రయత్నం చేయి అనేటువంటి విషయాన్ని తిమోతికి తెలియజేస్తూ ఉన్నారు పౌలు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా దేవుడు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు. ఆయన వాక్యాన్ని మనకు ఇచ్చారు. ఆ వాక్యం చాలా శక్తివంతమైనది, ఆ వాక్యం చాలా బలమైనటువంటిది. ఆ వాక్యంలో మనం ధ్యానించవలసినటువంటి అవసరం ఉన్నది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉంటే, యెహోషువ బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటి ప్రకారం చేయటకు నీ జాగ్రత్త పడుతూ దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల్లజేసి చక్కగా ప్రవర్తించదు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యము అనుసరిస్తారో వారు దేవుని యొక్క మార్గం నుండి తప్పుకోరు. అంత మాత్రమే కాదు, అందరికీ బాగా తెలుసు. మొదటి కీర్తనలో ఇదే మాట అక్కడ మనం చూస్తాం. అతడు నీటి కాలంలో అక్కడ కాలంలో పాలమించి చేసే వాళ్ళే ఉంటారు. ఎవరైనా అంటే దేవుని యొక్క వాక్యము ధ్యానించినట్టు. అంత మాత్రమే కాదు, దేవుడి యొక్క వాక్యమును కలిగినటువంటి వారు, దేవుడి యొక్క వాక్యము తమ హృదయంలో కలిగినటువంటి వారు చేసినటువంటి ఏంటంటే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం క్షమించండి. అయితే ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివలే మనసు, నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. ఇలా ఎవరైతే దేవుడి వాక్య ప్రకారంలో బ్రతుకుతారో, అది ఎవరైనా కానీ, శ్రమికులైనా, విశ్వాసులైనా, గొప్ప గొప్ప ప్రవక్తలైనా, గొప్ప గొప్ప ప్రసంగికులైనా, ఎవరైనా దేవుడి వాక్యాన్ని అనుసరించి బ్రతికేటువంటి వారు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించే వారుగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు చక్కని మాట చెప్పారు, నన్ను ప్రేమిస్తున్నాడలా నా ఆజ్ఞను గైకొంటారు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా ఆత్మలో గైకొనకపోతే వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుడిని ప్రేమించేవాడుగా వాడుగా ఉండడు అని కనపడిన దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తారు. కాబట్టి ఎన్ని కష్టములైనా, ఎన్ని శ్రమలైనా దేవుడి కొరకు మనం నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము శక్తివంతమైనది, ప్రభావం కలిగినది. దేవుని యొక్క వాక్యము శక్తివంతమై అద్భుత కార్యములు చేయగలిగినటువంటిది. దేవుని యొక్క వాక్యము శక్తివంతమై ప్రకటించబడవలసి ఉన్నటువంటి, ఆ ప్రకటించేటువంటి బాధ్యత నీపైన, నాపైన, మనందరిపైన కాబట్టి అటు స్థితిలో మనం ఆశీర్వదించబడి వ్యక్తపడినటువంటి వాక్యము మన జీవితాల్లో ఫలించి ఎదిగి అభివృద్ధి చెందినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం మనకు చేస్తుంటారు. సమస్త జ్ఞానంలో కూర్చొని కావాలి.